జీసిడియం ప్రేమ స్వరం, దైవ కృపా స్వరం, ఇది ఆత్మీయ స్వరం, ఇది ఆత్మీయ స్వరం. ప్రియమైనటువంటి వర్లరా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ సమాధానం కలుగును గాక. దేవుడు మనందరిని దీవించను గాక. మరొక దినం దేవుడు మనకు అనుగ్రహించాడు ఇలా మీతో మాట్లాడటానికి, దేవుని వాక్యం నేర్చుకోవటానికి. దేవుని నామమునకు మాత్రమే మహిమ కలుగును గాక. మనం ధ్యానం చేస్తుంది ఆయన మహిమ కోసమే. మనం ఎవరి గొప్పతనం కోసం జీవించడం లేదా, ఆయన కొరకు జీవించడం గొప్ప ఆధిక్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. యేసుక్రీస్తు దైవత్వం గురించి యోహాను సువార్త పుస్తకంలో మనం ధ్యానం చేస్తున్నాం. చాలా విషయాలు మాట్లాడుకుంటూ వచ్చినాం. ఈరోజు కూడా యేసు ప్రభు యొక్క దైవత్వం అసలు ఏమై ఉన్నది, ఆయన ఎలాగ దైవత్వం కలిగి ఉన్నాడు, దేవుడు ఎలాగ అవుతాడు అనేది యోహాను సువార్తల ద్వారా మనం నేర్చుకుంటున్నాం. చిన్న ప్రార్థన చేద్దామా? దైవ కృపా స్వరానికి స్వాగతం పలుకుతున్నాం. ప్రియమైన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, సమస్త కార్యములు జరిగించిన దేవుడు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీవు మాట్లాడే దేవుడు ప్రభా, అన్ని రీతులుగా నీవు ఉండే దేవుడు. ఫలానిది లేదని మేము అనలేం అయ్యా. నీవు సంపూర్ణుడు అయ్యా. మహిమా ప్రభావం నీకు చెల్లిస్తున్నాం. మీ ప్రియకుమారుడు యేసు క్రీస్తు యొక్క దైవత్వం గురించి మేము ధ్యానం చేస్తున్నప్పుడు మేము నీ పిల్లలంగా మార్చమని యేసునామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, యోహాను సువార్త 4వ అధ్యాయం 2వ అధ్యాయంలో కూడా ఉంది. నేను మాట్లాడుతున్నాను. ఏంటి యేసు ప్రభువారు ఎవరు? ఈ సువార్తలో మనం ఏం నేర్చుకుంటున్నాం? ఆయన దైవత్వం ఏముంది అని అంటే, పాత నిబంధనలో ఉన్న మాటలే మనం చూస్తాం. ఇక్కడ ఏంటంటే యేసు ప్రభు ఎవరంటే జీవజలం. జీవజలం అనే రేడియో కార్యక్రమాలు కూడా కొంత పేరు పెట్టుకున్నారు. జీవజలం, జీవించు నీళ్లు. ఈ లోకంలో ఉన్న నీళ్లు అది సాధారణమైనది. దప్పికొస్తే మళ్ళీ తాగుతాం, మళ్ళీ దప్పికొస్తే మళ్ళీ తాగుతాం, దాహం వేస్తుంది. అంటే ఏంటి? అది శాశ్వతంగా మనసు తీరదు. దైవం గురించి ఏం మాట్లాడుతుంది? దేవుని వాక్యం అంటే యేసు క్రీస్తు గురించి తెలిస్తే మళ్ళీ ఇంకేం అవసరం లేదండి. ఇంకెవరు లేరు యేసు తప్ప. కనుక యేసులోనే సర్వసంపూర్ణత ఉన్నది. కనుక యేసు క్రీస్తు గురించి అర్థమవుతే ఇంకా వేరే శక్తి, వేరే బలం మనం వెదకనక్కర్లేదు, వేరేది లేదు. కనుక ఆయన ఒక్కడే ఉన్నాడు కనుక అని అర్థం. కనుక యేసు ప్రభువారు జీవజలము కలిగిన వాడు. చదువుదాం. ఇది సమరీ స్త్రీతో సంభాషించినప్పుడు ఈ మాటలు మాట్లాడాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 13-14 వచనం చదువుతాను. అందుకు యేసు సమరీ స్త్రీతో అంటాడు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. భౌతికమైన జలం ఆధ్యాత్మికమైనటువంటి దైవత్వం గురించి మాట్లాడుతుంది. అంటే మన ఆశ, మన కోరిక ఎన్నో ఉన్నాయి. నేను ఇంటర్మీడియట్ చదువుతున్న కాలాల్లో నేను సిసి గ్రూప్ తీసుకున్నాను. ఎకనామిక్స్లో ఏముందంటే మానవుని కోరికలు ప్రత్యామ్నాయాలు. అంటే ఒక కోరిక తీరితే ఇంకొక కోరిక పుడుతూనే ఉంటుంది సచ్చేదాకా. ముసలితనంలో కూడా అది కోరికలు ఉంటూనే ఉన్నవి. కోరిక తీరదు. అంటే దాహము అనర్థం. కోరిక అంటే దాహము, ఆశ. నా ఆశను తీర్చు అంటాను చూడండి. సో కోరికలన్నీ కూడా అది ప్రత్యామ్నాయాలు మారుతూనే ఉంటాయి. అయితే యేసు క్రీస్తు గురించి, దైవత్వం గురించి మనకు అర్థమైతే ఇంకా వేరే కోరిక ఉండదు అని అర్థం. సో యేసు ప్రభువారు సమరయ స్త్రీతో అన్నాడు, అమ్మ నీళ్ళు అన్నాడు. భౌతికమైన నీళ్ళే పరిచయం చేసుకుంటూ తన జీవితాన్ని టచ్ చేశాడు. నేను ఎవరో నీకు తెలుసుంటే నీవే నన్ను అడిగేదానివి అని అన్నాడు.
సో నీ దగ్గర బకెట్ లేదు, ఎలా నీళ్ళు ఇస్తావు? ఇది భౌతికమైనదే. కానీ జలం గురించి ఆధ్యాత్మికంగా పాత నిబంధనలో వ్రాయబడింది. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాల అరణ్యంలో తిరుగుతున్నప్పుడు దాహం వేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి సందర్భంలో మోసేతో 2 సార్లు బండలో నుండి నీళ్లు వచ్చినాయి. ఒకసారి మాట్లాడితే వచ్చినాయి, ఇంకోసారి కొడితే వచ్చినాయి. సో ఏంటి ఆ జలం? వాళ్ళు ఏం తాగారు? భౌతికమైన నీళ్ళ? యేసు క్రీస్తు అనుగ్రహం ద్వారా పొందినటువంటి నీళ్ళది. ఆ నీళ్ళే ఇక్కడ యేసు ప్రభువు అంటారు సమరయ స్త్రీతో. సమరయ స్త్రీకి చాలా సమస్యలు ఉన్నాయి. ఆమెకు భర్త లేడు. ఇప్పటికే చాలా మంది ఉన్నారు, ఉండిరి. సమస్య చేత ఉన్నది, బాధ చేత ఉన్నది, కోరికలు తీరలేదు, సమాధానంగా లేదు. సో తన హృదయాన్ని తాకటం జరిగింది. నేనిచ్చిన నీళ్లు నీవు పొందాలంటే నీ భర్త గారిని తీసుకురా. అయ్యా నాకు భర్త లేడు అంటే, అవును నాకు తెలుసు అని అంటూ, నీకింతమంది ఉండిరి అనగానే, అమ్మ బాబాయ్ నా గురించి మొత్తం తెలిసిపోయింది, రహస్యమంతా తెలిసిపోయింది. అవును, యేసు ఒక్కడే నీ రహస్యములను ఎరిగినవాడు. నీవు తప్పించుకోలేవు, దాచుకోలేవు, గదిలో తాళం వేసుకోలేవు. అండర్ గ్రౌండ్ లో ఉన్న ఆయనకు తెలుసు. అందుకే దావీదు మహారాజు గారు ఏమంటారంటే, నేను ఆకాశమునికి ఎక్కినా నీవు అక్కడ ఉన్నావు, పాతాళం దిగినా నీవు అక్కడ ఉన్నావు, నీవు లేని చోట ఎక్కడయ్యా. అవును, అది ప్రజల అర్థం కాదు, కానీ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోగలుగుతాం. వాక్యం చదవకపోతే మనకు అర్థం కాదు. చాలా మంది క్రైస్తవులు బైబిల్ ఉన్నది పట్టుకుంటున్నారు, కానీ బైబిల్ చదవరు. చర్చకు తీసుకెళ్తారు, పాస్టర్ గారు చెప్పింది కొంచెం రిఫరెన్స్ చేస్తారు, అంతేగాని వారంతట వారు చదవలేరు. అలాంటప్పుడు వారి కోరిక ఎలా తీరుతుంది? మన కోరిక, మన ఆశ తీరాలంటే, మన దాహం తీరాలంటే మనం వెతుక్కోవాలండి. అందుకే అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తీయబడును, వెతుకుడి దొరకను. కనుక మనం దాన్ని చదవాలండి. చాలా మంది ఉన్నారు చదవలేకపోతున్నారు. చాలా మంది క్రైస్తవులు ఉన్నారు. ఎందుకు వారి జీవితాలు మారటం లేదు? ఎందుకంటే వాక్యం చదవటం లేదు, వాక్యాన్ని వాళ్ళు గ్రహించటం లేదు. ఇప్పుడు సంఘాలు కూడుకుంటున్నారు, చాలా మంది ఉన్నారు విశ్వాసులు అనుకుంటాం, ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు అనుకుంటాం, కానీ కోరిక తీరంటి వారు చాలా మంది ఉన్నారు జీవితంలో. నా ప్రియమైన సోదరి నీవు కూడా ఈ గుంపులు ఉన్నావేమో. కనుక నీ దాహము, నీ కోరిక తీరి నీకు నెమ్మది రావాలంటే, ఈ క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో రోగము, బాధలు, అప్పులు, సమస్యలు, అసూయ, అబద్ధం, మోసం కలిగిన ఈ ప్రపంచంలో నీకు నెమ్మది ఎలాగొస్తుంది? నెమ్మది రావాలంటే యేసు దేవుడు గురించి నీకు తెలియాలి. నీకు అర్థమవుతే అన్ని పటాపంచలు అయిపోతాయి. నాకు అర్థమైంది, నేను ప్రభు కోసం జీవించగలుగుతున్నాను. కారణం ఎలా? నా యొక్క చిన్ననాటి నుండి నా యవ్వన కాలం, అలాగనే నా జీవితంలో దేవుని వాక్యం చదువుకుంటూ ఆయన ఎవరు, అసలు దేవుడు అంటే ఎలా ఉంటాడు, ఆయన ఎవరు, ఏం చేశాడు, ఆయన ద్వారా నాకేంటి లాభం, ఆయన మనము వెంబడించగలుగుతామా, ఆయన మాటలు మనం వెంబడించగలుగుతామా, నీతిమంతుడా అనేది చాలా విషయాలు ఉన్నాయి. కనుక ఎన్నో సమరయ స్త్రీలాగా నీ సమస్య ఉండుండొచ్చేమో. దా మెస్సయ్యను అందుకో, యేసును అందుకో, యేసు వాక్యం విను, ఆయన రాజుగా ఒప్పుకో, దేవుని కుమారుడుగా ఒప్పుకో, ఆయన మాట ప్రకారం రోజు ప్రాక్టీస్ చేయి, ప్రార్థన చేయి, వాక్యం చదువు. నీకు అర్థం కాకపోయినా చదువుతూనే ఉండు. నీ వయసు ఎదుగుతున్న కొలది దేవుడు నీతో మాట్లాడతాడు. అది అలాగప్పుడు మెచ్యూరిటీ, సంపూర్ణత అనేది వస్తుంది. కనుక యేసు జీవజలమై ఉన్నాడు అంటే, యేసు క్రీస్తును మనం తెలుసుకుంటే, విశ్వసిస్తే రోజు మనం దేవుని పిల్లలంగా మారుతాం. మనకు ఇబ్బందులు ఉన్నాయి, మరణం ఉంది, కష్టాలు వచ్చినా మనం ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం. మనకు భయం ఉండదు, దయ్యాల భయం ఉండదు, మాంత్రిక భయాలు ఉండదు, రోగాల భయం ఉండదు, మరణం భయం ఉండదు. ఎందుకంటే ఆయన బోధ అలాంటిది. ఆయన మరణించి తిరిగి లేచాడు, నిత్యత్వంలో ఆయన ఉంటున్నాడు, నిత్య రాజ్యంలో మనల్ని తీసుకెళ్ళటానికి ఆయన ఈ కార్యం చేశాడు. కనుక నా ప్రియమైన సోదరులారా, భయపడబాకు, ఆయన వాక్యాన్ని మీరు లోబడి జీవించండి.
అప్పుడు నీ జీవితంలో గొప్ప మార్పు కలుగుతుంది. క్రైస్తవులు చాలా మంది ఉన్నారు, కానీ యేసులాగా బతకటం లేదు. అందుకే భారతదేశ పరిస్థితి ఇంకా అంత మార్పులోనికి రాలేదు. కనుక సంఘం క్రైస్తవ నాయకులంగా, క్రైస్తవ విశ్వాసులంగా మనం క్రీస్తులాగా జీవించగలిగితే అప్పుడు దేవుని పిల్లలంగా మనం ఉంటాం, యేసయ్యలాగా మనం జీవించగలుగుతాం. కనుక జీవజలం, దాహము, కోరిక తీరటం అంటే ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన పరిపూర్ణుడు, ఆయన జీవితం మనలో ఎప్పుడైతే ప్రవేశం జరుగుతుందో మనం పరిపూర్ణులు అవుతాం. అప్పుడు మన యొక్క సమస్యలన్నీ తీరిపోతాయి. ఆ విధంగా ఆయన నీలై ఉన్నాడు. యేసు ప్రభు వారు ఒక వివాహం వెళ్ళినప్పుడు నీళ్లు ద్రాక్షరసం అయిపోతే యేసు ప్రభు నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. ఎందుకంటే ఆయన జీవం కలిగిన వాడు, ఆయన ఆశ్చర్యకరుడు. మన జీవితం ఎలా ఏదైనా మార్చగలుగుతాడు, ఆయన క్షమించగలుగుతాడు, పరిశుద్ధపరుస్తాడు, దేవుని కుమారుడిగా తీర్చిదిద్దుతాడు. అంత అధికారం ఆయనకు ఉంది. ఎంత క్లిష్టమైన భయంకరమైన పరిస్థితులు ఉన్నా, త్రాగుడు, వ్యభిచారము, పాపం, మోసంలో ఉన్నా ఆయన వాక్యం దగ్గర రా, నీవు మారిపోతావు, దేవుని బిడ్డగా మారిపోతావు. అప్పుడు సమాజం నిన్ను చూసి గర్విస్తుంది. నీ జీవితం ద్వారా సమాజం మార్పులోనికి వస్తుంది. ఆ విధంగా నిలబడవు. దేవుడు నిన్ను వాడుకును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీవు జీవజలము కలిగిన దేవుడవు, సత్యాన్ని ప్రకటించిన దేవుడవు. అయ్యా, మా కోరికలను, మా బంధకముల నుండి విడుదల పొంది నీ కుమారుని సారూప్యంలోనికి మేము మార్చబడినప్పుడు, ఎదిగినప్పుడు సంపూర్ణులుగా అవుతున్నాం. ఆ సంపూర్ణత నీ పరిశుద్ధాత్మ ద్వారా అయ్యా మమ్మల్ని నడిపించు, బోధించు, నేర్పించు. మేము సిద్ధంగా ఉన్నాం. నీ యొక్క కుమారుని సారూప్యంలోనికి మార్చమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. యేసు వార్త చాటెదాం రమ్ము సోదరా, యేసుతోటి సాగెదాం రమ్ము సోదరి. అన్ని దేశాల్లో, అన్ని జాతుల్లో, అన్ని వంశాల్లో ప్రతి మనుషునికి యేసు ప్రేమను చూపించుదాం, యేసులోనే నడిపించుదాం. యేసు